సో అందుకని ఎప్పుడు అంటాను, ఇందాక ఇచ్చిన హెచ్చరిక అదే. నేనేదో క్రీస్తుని అంగీకరించాను అని చెప్పుకుంటాం కాదు. నీకు ఇచ్చిన రక్షణ ఎలా కాపాడుతున్నావు? నీకు ఇచ్చిన రక్షణలో ఏంటి మార్పు? ఏంటి? ఫలించేవాడు ఉన్నావా, లేకపోతే చేసిన తప్పే చేస్తూ పాపం సంబంధమైన శరీర సంబంధమైన ఇచ్చే కార్యాల్లోనే బ్రతుకుతున్నారా? ఎందుకంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనకు కృపనిచ్చాడు మన జీవితాలను మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, వర్ధిల్తానికి. బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ దిస్: దేవుడిచ్చిన ఈ రక్షణలో ద బెస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్న వ్యక్తి, బుద్ధి కలిగిన వాడు ఎవడంటే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తాం. పరిశుద్ధాత్ముడు నిజంగా నీలో ఉన్నాడంటే ఆ శక్తి, బైబిల్ టాక్స్ అబౌట్ డ్యూనిమస్, విచ్ మీన్స్ ద పవర్, అన్లిమిటెడ్ పవర్. మనలో ఉన్న ఆత్మ కార్యసాధి. చూసి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నిజంగా ధైర్యం ఉందా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని చెప్తానికి? పరిశుద్ధాత్మను ఉంటాడని చెప్పగలుగుతావు, లేకపోతే ఏ దెయ్యాన్ని చూసినా భయపడతాను.